బంధించి ఉంచాడు. జాగ్రత్త నా ప్రాణమా, తిను, తాగు, ఆడు, నిద్రపో. ప్రాణము మానవుడితో చెప్పుతుంది, ఏ నా ప్రాణమా, తిను, తాగు, సుఖించు, ఆడు, పాడు. ఇదేనా మానవ జీవితం? ఇదేనా మానవ బ్రతుకు? నువ్వెందుకు పుట్టావు ఈ లోకంలో? దేవుని వాక్యం ఈ రోజు మాట్లాడుతుంది. నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఇచ్చెను. నువ్వు నల్లగానైనా, నువ్వు తెల్లగానైనా, ఎర్రగానైనా 6 అడుగులు 5 అడుగులు ఉన్నావు అంటే ఎవరి చేతులు? తల్లి కాదు, తండ్రి కాదు, ఆ దేవుడు. ఏ దేవుడు? ఆకాశమును, భూమిని, సర్వ సృష్టిని, సకల జీవకోటి ప్రాణులను, సూర్య చంద్ర నక్షత్రములను, చెట్లను, జంతువులను, జీవులను కలుగు చేసిన నా దేవుడైన యెహోవా. యెహోవాకు లోబడవా? దేవునికి లోబడవా? సృష్టికర్తకు లోబడని మానవులారా, చేతులు కట్టుకుని దేవుని దగ్గర ఉండే రోజు రాబోతుంది. దేవుడు మిమ్మల్ని లెక్కడిగే రోజు రాబోతుంది. ఈ రాత్రి నువ్వు దేవుని మాటలు వింటే నువ్వు ధన్యుడు అవుతావు. ఆయన చేతులే నీకు రూపం ఇచ్చాయి, ఆయన చేతులే నీకు జీవితాన్ని ఇచ్చాయి, ఆయన చేతులే నీకు బ్రతుకునిచ్చాయి, ఆయన చేతులే నీకు నిర్మాణం చేశాయి, నీకు ఊపిరిచ్చాయి, నీకు రంగు ఇచ్చాయి. నిన్ను మనిషిగా, మానవునిగా చేసింది నీ బాబా, నీ తండ్రి, నీ తాత, ఏ రాజు, ఏ అధికారి కాదు. ఆకాశమును సృజించి భూమిని శూన్యముల ఆకాశములు వేలాడదీసి, నదులు కాదు కింద ఉన్న పాతాళం, జాగ్రత్త, జలరాశుల మీద, అగాధ జలముల మీద భూమికి పునాది వేశాడు. అగాధ జలముల మీద భూమికి పునాది వేస్తే, ఓ మనుషుడా, ఆ భూమిని వాడుకుంటున్నావు, నీరు వాడుకుంటున్నావు, గాలి వాడుకుంటున్నావు, సూర్యుని వాడుకుంటున్నావు, ప్రతి దానిని నువ్వు వాడుకుంటున్నావు, నువ్వు యూజ్ చేస్తున్నావు. గాలి నువ్వు పీలుస్తున్నావు, ప్రాణవాయువు, భూమి మీద భవనాలు కట్టుకుంటున్నావు, భూమి మీద పంటలు పండిస్తున్నావు. ఎవరి సొత్తు అని అడుగుతున్నాడు దేవుడు? ఎవరి సొత్తు? భూమిని సొత్తా, గాలిని సొత్తా, నీరుని సొత్తా, సూర్యుని వెలుగు నీదా? అన్ని వాడుకుంటూ ఆ దేవుని మాటలు వినటానికి రావటం లేదంటే నువ్వు ఎంత గర్వికుడువు. యేసు ప్రభు రాకమునుపు మన ఇండియా దేశం, మన భారతదేశం మొదలుకొని ప్రపంచ దేశాలు పరిపాలన చేసి ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు పేరేంటో తెలుసా? దానియేలు గ్రంథంలో ఉంది, నెబుకద్నెజర్. చెప్పండి, చెప్పండి నోరుతో, నెబుకద్నెజర్ అనండి, సిగ్గుపడకండి. నెబుకద్నెజర్ రాజు పరిపాలన చేసేవాడు. ఒక ఆంధ్రాని ఒక ముఖ్యమంత్రి పరిపాలన చేస్తాడు. అయితే భారతదేశాన్ని అనేక మంది ముఖ్యమంత్రులు పరిపాలన చేస్తాడు. ఒకే ఒక రాజు దేశాలన్నీ పాలన చేశాడు. ఆ రాజు పేరు నెబుకద్నెజర్ రాజు. వాడికి గర్వం పెరిగింది. దేవుడు కోటీశ్వరుడిగా, ధనవంతుడిగా, మహారాజుగా వైభవాన్ని ఇస్తే అతడు గర్వించి, మనుషులని హింసించి, కఠినమైన మనసుతో వాడి